सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे గురుపరంపరా. చెప్పుకుందాం. చెప్పండి. బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వం చ హనుమాన్ స్మరణాత్ భవే. స్వామి హనుమాన్ తలుచుకుంటే 8 వస్తాయట. బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం, అజాడ్యం, వాక్పటుత్వం చ హనుమాన్ స్మరణాత్ భవేత్. కేవలం స్మరించిన మాత్రం చేత స్వామి మనకి ఇస్తాడు. సుందరకాండ అంటే హనుమకాండ కదా, అదన్నమాట. అయితే నిన్నటి రోజు అంటే గత వారం, నిన్నటి రోజు స్వామి హనుమ లంకిని యొక్క అహంకారాన్ని దెబ్బతీసి ఆ లంకా నగరంలో ప్రయాణం చేస్తున్నాడు స్వామి. ఆ లంకా నగరాన్ని మరొక్కసారి తలుచుకొని మనం ప్రయాణం చేద్దాం. ఒక గమ్యాన్ని చేరుకుందాం ఇవాళ. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే సహా అని మొదలు పెట్టారు. సహా అంటే అతను. సహా అంటే అతను. ఎవరతను చెప్పాలి. చెబితేనే పాట ముందుకు వెళ్తుంది, లేదా వెళ్ళదు. అందరూ చెప్పాలి. ఎందుకు అనమంటున్నానంటే హనుమ అనే పదము ఆయన పేరే అయినప్పటికీ కూడా ఆయన చేసిన ప్రవర్తన వల్ల అది వచ్చింది. అది మంత్రం. కాబట్టి నేను ఎప్పుడన్నా భగవన్నామాన్ని స్మరించండి అంటే ఊరికే మనం మాట్లాడిద్దామని కాదు, ఆ ఫలం ఏదైతే ఉందో అది మీకు రావాలని. ఇక్కడ ఏమంటున్నారంటే సహా మహాపద మస్తాయ. ఆయన బయలుదేరి వెళ్తూ ఉండగా ఆ యొక్క రహదారులు ఎలా ఉన్నాయంటే ముక్త పుష్పవర్ణం అన్నారు. అంటే ముత్యాలు ఏవైతే ఉన్నాయో అవి, మరి రాజుగారి బంగారు కోట కదా, మరి అందుకని అటువంటి అది అక్కడ ఉందన్నమాట. అంటే ముత్యాలు పుష్పాలు కలిపినటువంటి విరాజితం ముగ్గురు పెట్టబడి ఉన్నాయట. అంటే ఒక రాజుగారు వస్తే స్వాగతం పలుకుతున్నారా అన్నట్టుగా ఆ యొక్క రహదారి ఉందట. అటువంటి రహదారిలో స్వామివారు ప్రయాణం చేస్తున్నారు. ఆ నగరం అంతా కూడా ఆ పతాకములు అంటే జెండాలు, ఫ్లాగ్స్, జెండాలు, చిన్న చిన్న చిరుగంటలు కట్టి చక్కని శోభాయమానంగా ఆ లంకా నగరం, కాంచన లంకా నగరం అంతా కూడా ఎంతో అందంగా శోభిల్లుతుందట. అటువంటి లంకా నగరాన్ని చూసి ఆనందపడుతున్నారు మహాస్వామి వారు. మహాత్ములు ఎప్పుడూ కూడా సమాజంలో ప్రయాణం చేసినప్పుడు సమాజంలో ఉండే అందాలను చూసి ఆనందపడాలి సాధకుడు ఎప్పుడూ కూడా. వాటికి లొంగిపోకూడదు. ఇక్కడ అదే నేర్చుకోవాలి మనం. ఇలా వెళుతూ ఉండగా ఆ గృహాల మీద పద్మ ఆకారాలు కలిగినటువంటి, స్వస్తిక్ ఆకారాలు కలిగినటువంటి గృహాలు ఉన్నాయట ఆ లంకా నగరంలో. ఆ నగరాలన్నీ దాటుకుంటూ, ఆ ఇల్లు అన్ని దాటుకుంటూ, అది మార్గశీర్ష మాసం త్రయోదశి. సంహితా గ్రంథాల్లో చాలా స్పష్టంగా చెప్తారు స్వామి గురించి. ఈ మార్గశిర మాసం త్రయోదశి రోజునే అమ్మవారి యొక్క దర్శనం అవుతుంది స్వామివారికి. అందుకనే మనము హనుమద్ వ్రతాలు చేసుకుంటాం మార్గశీర్ష త్రయోదశి రోజు కదా. దొరకన్నా గుర్తుందా? అయితే ఈ విధంగా స్వామివారు ప్రయాణం చేస్తున్నారు. అనేకమంటి గృహాలు అన్ని కూడా ఉన్నాయట. అంతేకాకుండా లోపలికి ప్రయాణం చేస్తున్నారు, వెళ్ళాలి కదా. అక్కడ ఏం చూస్తున్నారంటే స్వామివారు దదర్శాన్ మధ్యే పల్మే రావణస్య చరాన్ బాహున్. అంటే అనేక మంది రాక్షసులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా పహారా కాస్తున్నారు. అంటే కట్టుదిట్టమైనటువంటి ఆ పహారా కాస్తున్నారు. అదంతా కూడా ఎందుకనండి అంటే ఆ బంగారు కాంచన లంక అంతా కూడా దొంగలించబడినది. అనేక రాజ్యాలకి వెళ్ళడం, ఆ రాజ్యాల్లో ఉన్న రాజులందరినీ కూడా అపదయం పాలు చేయడం, అక్కడ ఉన్న అమూల్యమైన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తీసుకొచ్చి ఈ లంకా నగరంలో పెట్టుకుంటూ ఉండేవాడు రావణాసురుడు అనమాట. అటువంటి రావణాసు యొక్క లంకా నగరాన్ని చూసుకుంటూ వెళ్తున్నారు. ఆ పహారా గాసే వాళ్ళ గురించి ఇక్కడ వర్ణిస్తున్నారు స్వామివారు. ఏమనంటే
ఎంత మంది ఉన్నారంటే అనేక మంది భటులు, శూలాలు, ఆ త్రిశూలాలు, పరిగలు అంటే ఇనుప గుదియలు అంటారు కదా, అవన్నీ కూడా ధరించి పహారా కాస్తున్నారు కొంతమంది. ఇంకొంతమంది ఎలా ఉన్నారంటే దీక్షితాన్ జటిలాన్ ముండాన్ గోజీనంబర వాససహ అంటే కొంతమంది ముడులు వేసుకుని ఉన్నారట, కొంతమంది ముండకం అంటే గుండు చేయించుకుని కొంతమంది ఉన్నారు, కొంతమంది వృషభ చర్మాన్ని ధరించి కొంతమంది ఉన్నారట. అయితే ఇంతమంది ఏం చేస్తున్నారంటే మంత్రోచ్చరణతో కొంతమంది పహారా కాస్తున్నారు అనమాట. అది చెప్తున్నాడు అక్కడ. అంటే బాహ్యంగా వచ్చిన శత్రువుని ఆయుధంతో చంపచ్చు, బాహ్యంగా కనిపించని శత్రువుని మంత్రంతో చంపచ్చు అనే ఈ సూక్ష్మమైన విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఆ విధంగా లంకా నగరం అంతా కూడా పహారా గాస్తున్నారు. దర్భముష్టి ప్రహరణాన్ అగ్నికుండ యుధాహత అంటున్నారు. అంటే దర్భముష్టిలు అంటే దర్భలు ఏవైతే ఉన్నాయో ఆ గడ్డి పడకలకు మంత్రించి ఆ దర్భలు పట్టుకుని తిరుగుతున్నారటండి. అగ్ని కుండలో వేసుకుని అగ్ని పట్టుకుని కొంతమంది తిరుగుతున్నారంట, వృక్షాలు పట్టుకుని కొంతమంది తిరుగుతున్నారట. ఎందుకు? ఎవరైనా వస్తే అవి మంత్రించేసి వాళ్ళ మీద వేసేస్తారనమాట. అంత కట్టుదిట్టమైనటువంటి ఆ నగరం. ఏ నగరం? లంకా నగరం, కాంచన లంక. అలా ఆ కట్టుదిట్టమైనవన్నీ చూస్తున్నాడు స్వామి. చూసుకుంటూ ఆశ్చర్యానికి లోనై లోపలికి వెళ్తున్నాడు. ఆయన్ని ఏ మంత్రం ఆపగలదండి? భూత పిశాచ నికట నహి యావై మహావీర జప నామసు నావై నాసై రోగ హరే సబు పేర జపత నిరంతర హనుమంత వీర. స్వామివారు నీ ఏ మంత్రతంత్రాలు కూడా ఆయన ముందు ఏం పనిచేయవు. కాబట్టి ఆయన చిన్న పరిమాణంలో ఉండి హాయిగా లోపలికి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ అన్ని చూస్తున్నాడు ఏవేవి ఎక్కడ ఉన్నాయో అని. కొంతమంది అక్కడ ఆహాగారాలు అంటే రాత్రి అయింది కదా, సమయం బాగా చీకటి పడుతున్న సమయంలో ఏమైందంటే కొంతమంది ఆహాగారాలు చేస్తున్నారు. ఏమని అంటే ఒకరిని ఒకళ్ళు గిల్లుకోవడం, అంటే అల్లరి, ఒకరిని ఒకళ్ళు తన్నుకోవడం, తోసుకోవడం. ఎందుకంటే రాక్షస తత్వాలు ఇవన్నీ చెయ్యకూడదు అని. కొంతమంది రాత్రులు ఏం చేస్తున్నారంటే మంత్ర ఉచ్చారణ చేస్తున్నారు. కొంతమంది ఈ శరీరాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం చేస్తారు కదా, దాన్ని ఏమంటారు? వ్యాయామాలు రాత్రులు చేస్తున్నారు కొంతమంది. ఇంకొంతమంది మంత్రోచ్చరణ చేస్తున్నారు. ఈ విధంగా అదంతా జరుగుతుంది. ఇంకొంతమంది ఎలా ఉన్నారంటే నాటి స్థూల, కొంతమంది చాలా లావుగా ఉన్నారట. వీళ్ళందరినీ వర్ణిస్తున్నాడు. ఎందుకంటే ఈ వర్ణన అంతా మాకు ఎందుకు వచ్చిందండి అంటారా? ఎందుకంటే ఇది కావ్యం కదా, ఆ కావ్యం ద్వారా తత్వాన్ని పట్టుకోమని. అందుకని నాతి స్థూలాన్ నాతి కృషాన్, కొంతమంది లావుగా ఉన్నారట, కొంతమంది బాగా సన్నగా ఉన్నారట. నాతి కృష్ణాన్, కొంతమంది నల్లగా ఉన్నారట, కొంతమంది ఏమో నాతి గౌరాన్, చాలా తెల్లగా ఉన్నారట. వీళ్ళంటి వాళ్ళందరినీ కూడా స్వామివారు చూస్తున్నారు. అలా చూస్తూ ముందుకి వెళుతూ ఉండగా ఏమైతుందంటే ఇంకొంతమంది రావణ సంస్మరాన్ అంటే రావణాసుడికి జై అని చెప్పి రామ స్మరణ చేస్తున్నారు, రావణ స్మరణ చేస్తున్నారట కొంతమంది. ఇలా ఆహాగారాలు, ఒక పండగ వాతావరణము, ఒక జాతర వాతావరణం, సంకుల బుద్ధితో ఉన్నటువంటి వారందరూ కూడా అక్కడ చేరి రకరకాలుగా ఆ కాంచన లంకంతా ఆ రాత్రి సమయంలో ఉండగా ఏమవుతుందంటే చంద్రోదయం అవుతుంది. ఈలోగా చంద్రుని వర్ణిస్తున్నారు. ఎందుకండి అంటే ఇది కావ్యం అని చెప్పుకున్నాం కదా, కావ్యంలో పైకి మనకి చంద్రుని వర్ణిస్తున్నట్టే ఉంది, కానీ మహర్షి ఇక్కడ రామచంద్రుణ్ణి వర్ణిస్తారు. ఎందుకంటే ఆ రాత్రి సమయంలో సీత అమ్మ కోసం ఆయన సాధన చేస్తుండగా రామచంద్రుడు తోడున్నాడా అన్నట్టుగా ఆ చంద్ర వర్ణన ఒక సర్గంతా చూపిస్తారు. గాని మనం మాత్రం ఒక చిన్న రెండు విషయాలు చెప్పుకుందాం. ఏమనంటే ఆ చంద్రుడు ఎలా ఉన్నాడు అంటే మొత్తం సర్గంతా చెప్పకుండా అలాగని వదిలేయకుండా ఏది ముఖ్యమో అది చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ చంద్ర వర్ణన జరుగుతుంది. ఎందుకంటే రామచంద్ర వర్ణన, రామచంద్రుడు ఆయన 16 కళలు కలిగినటువంటి సంపూర్ణమైనటువంటి రామావతారంలో ఆ చంద్రుని చూపిస్తున్నారు. అందుకనే సుందరే సుందరో రామ. నిజానికి సుందరాకాండలో రామ కనిపించడు. ఎక్కడ కనిపిస్తాడయ్యా అంటే ఇదిగో ఇలా. ఇంకా ముందుకు వెళ్లే కొద్దీ మన హనుమ నోటి నుంచి వస్తాడు రాముడు ఎలా ఉన్నాడు.
అందమైన రాముని మనం చూడబోతాము. ప్రస్తుతానికి వాల్మీకి మహర్షి చంద్రుడిలో చూపిస్తారు. ఏమని అంటే లోకస్య పాపాని వినాశయంతాం. ఆ చంద్రం యొక్క ఉదయించడం ఎలా ఉందంటే లోకాలన్నీ పాపాలను తీసేయడానికి వచ్చాడా అన్నట్టుగా ఉందట. ఇంకా మహోదదాది చాతి సుమేధయంతం. ఆ చంద్రుడి పైకి వస్తుంటే సముద్ర తీరంలో ఉంది కదా లంకా నగరం. లంకా నగరంలో ఈ చంద్ర ఉదయం జరుగుతూ ఉంటే ఆ సముద్రం అంతా కూడా పొంగిందట. దీన్ని రాముడికి ఎలా అన్వయించాలి అంటే రాముడి యొక్క పుట్టుక దేనికోసము అంటే రావణ సంహారం కోసం, రాక్షస సంహారం కోసం. అందుకని లోకంలో ఉన్న రాక్షసులందరినీ సంహరించడం కోసం, లోక కళ్యాణం కోసం రాముడు ఉదయించినట్టుగా ఆ లంకా నగరంలో చంద్రబింబం ఉదయించిందయ్యా. ఆ మహా సాధకులు మనసునందు ఏ మహర్షిని తలుచుకుని సాధనలు ఉప్పొంగిపోతారో అదే విధంగా ఆ చంద్ర దర్శనం జరుగుతుంటే ఆ సముద్రం అంతా కూడా సాధకుడి మనస్సులా ఉప్పొంగిపోయింది. అంతేకాదు శశాంక భగవాన్ అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే ఇక్కడ శశాంకుడు అంటే సాక్షాత్తు రాముడే అని భగవానుడి కింద వర్ణిస్తున్నాడు. అందుకని అటువంటి రామచంద్రమూర్తికి జై. అటువంటి రామచంద్రమూర్తిని తలుచుకుంటూ మన స్వామి ఆ సూక్ష్మ ప్రయాణిస్తూ ఉండగా లోపలికి వెళుతూ ఉన్నాడు. చంద్రుడు తోడున్నాడా అన్నట్టుగా ఆ ప్రయాణం జరుగుతూ ఉన్నది. ఈ లోపల అనేక శాలలు అంటే పాకశాలలు, ఆయుధశాలలు, వస్త్రశాలలు మనకలాగా అన్ని ఒక చోటే పెట్టుకోరు కదా రాజుగారు. మరి ప్రత్యేకమైన శాలలు ఉంటాయి. అవన్నీ కూడా వెతుకుతున్నాడట. ఎందుకని? చాలా ఖాళీగా ఉన్నాడు. అందుకన్నా ఎందుకు వెతుకుతున్నాడు? సీతమ్మ కోసం వెతుకుతున్నాడు. సీతమ్మ కోసమే వచ్చాడు. ఆ పని మర్చిపోకూడదు కదా. అందుకని పాకశాలలు అంటే వంటశాలలు అన్నమాట. భోజనశాలలు. పాకశాలలు అంటే తినేవి, వండేవి రెండు. ఆ పాకశాలలు వెతుకుతున్నాడు, ఆయుధశాలలు వెతుకుతున్నాడు. ఇంకా అక్కడ కుంభకర్ణుడి గృహములు, ఇంద్రజిత్తు గృహములు, విభీషణుడి గృహములు, ఇంకా పేర్లు చెప్తున్నారు నాన్న. చక్కగా రాక్షసుల పేర్లు వినండి, మీరు ఎప్పుడు విని ఉండడు. విరూపాక్షుడు, విద్యున్మాలి, విద్యజిహ్వుడు, వజ్రదష్టుడు, ఇవన్నీ రాక్షసుల పేర్లు. ఒక సర్గలో చాలా మట్టికి 60-70 మంది రాక్షసుల పేర్లు వర్ణిస్తారు వాల్మీకి మహర్షి. ఇవి అస్తమరకు తలుచుకోవడానికి ఏమన్నా పరమాత్మ పేరులా? సరదాగా మీరు ఎప్పుడు వినదని చెప్పి సరదాగా చెప్తున్నాను. విభీషణుడి తర్వాత సుమాలి, సుకుడు, జంబూమాలి, వీళ్ళందరూ ప్రధానమైనటువంటి వాళ్ళు అనమాట. యుద్ధానికి రెడీ అవుతున్న వాళ్ళు. వీళ్ళందరి గృహాలు వెతికాడు, కానీ అమ్మవారు కనిపించలేదు. మళ్ళీ వెతికిన చోట వెతికాడు, ఆ ఉద్యానవనాలు వెతికాడు, ఆ వృక్షాలు ఉండే ప్రతి చోట వెతికాడు. వెతికిన చోట వెతికాడు, మళ్ళీ వెతికాడు. కానీ ఎక్కడ సీతమ్మ వారు కనిపించపోయేసరికి కొంత దూరం వెళ్ళిన తరువాత ఆకాశంలో వేలాడుతుందా అన్నట్టుగా ఆయనకి ఏం కనిపించిందంటే పుష్పక విమానం కనిపించింది. ఆ పుష్పక విమానం నేలకి తాకలేదమ్మా, గాల్లో ఉంది. అంటే అంశను పట్టుకుని గాల్లో నిలబెట్టాయా అన్నట్టుగా ఆ పుష్పక విమానం చాలా అద్భుతంగా ఉంది, చాలా అందముగా ఉంది. దానిలోకి ప్రయాణించాడు స్వామి ఆ పుష్పక విమానంలో చూద్దామని. ఆ పుష్పక విమానంలో ఉన్నటువంటి ఆ రావణ అంతఃపురానికి లోపలికి వెళ్ళాడు. అక్కడ కూడా అనేక మంది వాళ్ళు పహారా కాస్తున్నారు, ఆయన్ని ఏమీ చేయలేరు. అలాంటి పహారా ఎలా ఉందంటే గుమ్మాన్ని కూడా మంత్రించి అక్కడ పెట్టారు. ఆ గుమ్మం దాటి వెళ్లేవాడికి కూడా ఆ అపాయం జరుగుద్ది అనమాట. అటువంటి కట్టుదిట్టమైనటువంటి ఆ లంకా నగరంలో ఉన్నటువంటి పుష్పక విమానం అది కూడా దొంగిలించి పట్టుకొచ్చింది వాళ్ళ అన్నగారి దగ్గర నుంచి. ఎవరంటే కుబేరుడి దగ్గర నుంచి తెచ్చుకొని పెట్టుకున్నాడు ఆయన బెదిరించేసి. సరే, ఆ విధంగా ఆ లోపలికి వెళ్లి ప్రయాణం చేస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారంటే అనేక మంది రత్నమణులు, ఎటువంటి రాణి రత్నములట, అనేక మంది యువరాణులు అందులో ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారంటే మద్యము సేవించి విలాసాల యందు తేలియాడి ఎలా పడితే అలా
వస్త్రములు కూడా సరిగ్గా ఉంచుకోనటువంటి స్థితిలో వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరినీ ఒక్కొక్కరిని చూసుకుంటూ వెళుతున్నాడు. ఆ అందరి మధ్యలో ఒక తెల్లని పాన్పు ఉన్నది. దాని దగ్గర ఒక పెద్ద ఆకారం ఉన్న మనిషి దగ్గరికి వెళ్ళాడు. అది ఎవరో కాదు, రావణాసురుడే. ఆ రావణాసురుడు ఎలా ఉన్నాడట, తస్మిన్ జీమూత సంకాసం, పెద్ద మేఘము, నల్లటి మేఘం పడుకుని ఉంటే ఎలా ఉంటుందో, వేష్టిత అర్జునం అంటే తెల్లని దుప్పటి ఒకటి కప్పుకుని నల్లని మేఘంలా పడుకుని ఉన్నాడట రావణాసురుడు. దగ్గరికి వెళ్ళి ఆయన రావణాసురుడు ఇంకా తెలీదు అప్పటికి, ఆయన ఎప్పుడూ చూడలేదు. కానీ ఆ మంచం మీద ఉన్నది ఎవరు అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూసేటప్పటికి ఆ ఒళ్ళంతా వర్ణిస్తున్నారు. ఒళ్ళంతా కూడా వజ్రఘాతాలు ఉన్నాయట. వజ్రంతో అంటే అస్తమానపు అందరితో యుద్ధాలు చేయడం, ఆ దెబ్బలు తగులుతూ ఉంటాయిగా. ఇంద్రుడితో కూడా అలా యుద్ధాలు చేసినవే. ఇంద్రుడు ఆ వజ్రాయుధ దెబ్బలు ఒంటి నిండా ఉన్నాయట. ఆ నల్లని ఆకాశం ఎలా, నల్లని ఆ శరీరం ఎలా ఉందంటే మాష రాశి ప్రతీకాశం, మినుములు ఉంటాయి కదా, ఆ మినుములు ఒక రాశిగా పూస్తే ఎలా ఉంటాడో అలా ఉన్నాడట. ఇంకా ఎర్రని కన్నులు కలిగి ఆ ఏదైతే ఉందో సురాపానం చేసి అరమోర్పు కనులతో పడుకున్నాడు. సగం కళ్ళు తెరిచున్నాయి, సగం కళ్ళు మూసుకుని ఉన్నాయి. ఎప్పుడైతే స్వామి దగ్గరికి వెళ్ళి చూసేటప్పటికి, ఎప్పుడైతే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడో స్వామికి ఏమనిపించిందంటే నిస్వంతం యథానాగం రావణ శబహ. ఎలా ఉన్నాడంటే అరమోర్పు ఎర్రని కళ్ళతో ఉన్నాడు. ఏనుగు గర్జిస్తుందా అన్నట్టుగా గురక పెడుతున్నాడు. దగ్గరికి వెళ్ళి చూసేటప్పటికి ఏమనిపించిందంటే ఆస్వాద్య పరమోబహ, అంటే చిచి ఎంత అసహ్యంగా ఉంది అంటే అలా అనిపించింది స్వామికి. అసలు వీడి దగ్గర నిలబడకూడదని చెప్పి వెంటనే వెనక్కి వచ్చేసాడు. ఎందుకని అంటే నీతి శాస్త్రం ఓ మాట చెప్తుందమ్మా. ఏమని అంటే శకటం పంచహస్తేషు. శకటము అంటే బండి. బండికి 5 అడుగుల దూరంలో, 5 మూరల దూరంలో ఉండాలట. దశహస్తేసు వాజినం అంటే గుర్రానికి 10 మూరల దూరంలో ఉండాలి. అదే గజం సహస్రస్తేషు అంటే గజానికి 1000 అడుగుల దూరంలో ఉండాలి. దుష్టం దూరేన దర్జయే అన్నారు. అంటే దుష్టుడికి చాలా దూరంలో, దగ్గరలో అసలు ఎవరి దగ్గర దరిదాపుల్లో ఉండకూడదు అనమాట. అందుకని అలా చెప్తున్నారు అనమాట. నీతిశాస్త్రం అలా చెప్తుంది. అందుకని వీడి దగ్గర అసలు ఉండకూడదురా బాబు అని చెప్పి ఆ ఆడవాళ్ళందరినీ చూసి ఎక్కడ సీతమ్మ కనిపించపోయేటప్పటికి చుట్టూ వెతుకుతుంటే ఒక మూలకి మరొక పానుపు కనిపించింది. కనిపిస్తే దాని దగ్గరికి వెళ్ళి చూశాడు అనమాట స్వామి హనుమ. చూసేటప్పటికి ఆ మంచం మీద, ఆ పాన్పు మీద ఒక స్త్రీ పడుకుని ఉంది. ఆవిడ ఎవరంటే మండోదరి పడుకుని ఉందన్నమాట. ఆవిడ చూసి, అంటే ఆవిడ ఎలా ఉన్నారంటే గౌరీం కనకవర్ణాభ్యాం, ఆవిడ పచ్చని పసుపు తెలుపు రంగులతో కనకవర్ణంతో ఆవిడ ఉన్నారు. ఆవిడ్ని చూసి మహానంద పడిపోయాడు మన స్వామి. ఆనందపడిపోయి ఒక చిన్న చేష్టం చేశాడు అక్కడ. ఈ చేష్టం ఏంటంటే ఆస్ఫోటయామాన చుచుంబ పుచ్చం. ఆ తోకను ఒక్కసారి నేలకేసి కొట్టి ఒక్కసారి ముద్దు పెట్టుకుని ఒక పాట ఒకటి పాడేసుకున్నాడు. అబ్బో అది పాడేసుకుని ఆనంద చక్రీట జగామౌ ఒక డాన్స్ ఒకటి వేసేసుకున్నాడు. ఒక విజులు ఒకటి వేసేసుకుని స్తంభానరోహ పబాతి బౌ అంటున్నారు. అంటే ఒక స్తంభాన్ని పైకెక్కి జర్మ సరిటి కింద జారిపెట్టు ఆవిడ చూసి. ఇదంతా ఆనందం అనమాట. ఏమనుకున్నాడంటే నేను సీతమ్మని చూశాను అనుకున్నాడు. అందుకని ఈ వేషాలన్నీ అక్కడ వేశాడు. ఎందుకు సీతమ్మని చూశాను అనుకున్నాడంటే పాపం స్వామి హనుమ అక్కడికి వచ్చేటప్పటికి సీతమ్మ ఎవరో తెలియదు. రాముడు కొన్ని లక్షణాలు చెప్పి పంపించాడు అంతే, సీతమ్మ ఇలా ఉంటుందని. అయినప్పటికీ కూడా మరి ఈవిని చూసి ఎందుకు అనుకున్నాడండి హనుమంతటి వాడు తప్పు చేశాడా అంటే కాదు, అది స్వామి హనుమ తప్పు కాదు, మండోదరి గొప్పతనం. రామచంద్రమూర్తి పాతివ్రత్య మహత్యం కలిగినటువంటి స్త్రీ ఎలా ఉంటుందో చెప్పి పంపించాడు. ఆ లక్షణాలన్నీ మండోదరి కాదు. మనం పలికేటప్పుడు ఎలా పలుకుతాం? మండోదరి అంటాం కదా, కాదు మండోదరి ఆవిడ. ఆవిడ్ని చూసి
చాలా ఆనందపడి రామచంద్రమూర్తి చెప్పిన లక్షణాలన్నీ ఈవిడిలో ఉన్నాయి కాబట్టి ఈవిడియే సీత అని చెప్పి చాలా ఆనందపడిపోయి ఒక విధులు ఒకటి వేసుకొని ఒక పాట ఒక సాంగ్ అన్ని వేసేసుకుని ఒకసారి ఆగి మళ్ళీ కాదు నేను తప్పు చేశానని వెంటనే అనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడండి? మళ్ళీ ఎవరు చెప్పలేదు ఆ సీతమ్మ కథని చెప్పలేదు. ఎందుకు అనుకున్నాడు? వెంటనే ఎందుకు అనుకున్నాడంటే ఇక్కడ చెప్తున్నాడు, నా రామే వియుక్త రాముడు లేకుండా స్వార్థు మహతి భామిని, రాముడు లేకుండా రామ వియోగంలో ఉన్నటువంటి సీతమ్మ ఇంత హాయిగా పడుకోదు. మొదటిది అది పాలు పెక్కి పడుకోదు. ఎందుకంటే ఆవిడ అరణ్యవాసంలో ఉంది, రామ రామ బాధలో ఉంది కదా, రాముణ్ణి దూరం చేసుకున్న బాధలో ఉంది. నా కోసం అంటే భోజనం కూడా చేయదు, ఇవి చక్కగా పుష్టిగా ఆనందంగా హాయిగా పడుకుంది కాబట్టి ఈమె సీతమ్మ అయి ఉండదు అని చెప్పి వెంటనే నిర్ధారణ చేసుకున్నాడు. ఇదంతా బానే ఉంది కానీ ఇందులో ఒక తత్వరహస్యం ఉంది. అదేంటంటే సాధకుడు సాధనా దశలో సాధన చేస్తుండగా కొన్ని వచ్చే సిద్ధులు ఏవైతే ఉన్నాయో ఆ సిద్ధులే పరమస్థితి అనుకుని సాధన ఆపేస్తాడు. ఈ స్థితి శాశ్వతమైన స్థితి కాదు, ఇంతకు మించి గొప్ప స్థితి ఉన్నది అని చెప్పి ముందుకు ఎవరు వెళ్తారో వాడు అసలైన సాధకుడు అన్నమాట. అది ఇందులో రహస్యం. స్వామి వారు కూడా అదే విధంగా సిద్ధులు ఒకలాగే ఉంటాయి, పరబ్రహ్మము కూడా ఒకలాగే ఉంటుందన్న భ్రమలో పడి సాధకుడు ఏం చేస్తాడంటే అక్కడ ఈ సిద్ధులతో చాలు నేను ఆనందాన్ని పొందుతున్నాను అని చెప్పి సిద్ధుల దగ్గర సాధన అంతటిని కూడా ఆపేస్తాడు. అలా ఆపకుండా విచారణ చేత ఎవరైతే ముందుకు వెళ్తాడో వాడు పరిపూర్ణ సాధకుడు అవుతాడు అని ఈ కథలో పరమార్థం అనమాట. మనం సుందరకాండ తత్వరహస్యంగా చెప్పుకుంటున్నాం, మన కథ చెప్పుకోవట్లేదు. ఎందుకంటే కథ మనందరికీ తెలుసు, కథ మనకి కంగారేమీ లేదు. కథలో ఉన్న రహస్యం ఏంటంటే సాధకుడిగా మనం ఎలా ఎదగాలి, సాధకుడిగా స్వామి ఎలా ప్రవర్తించారు అనేది మనకి అవసరం. అందుకని ఎప్పుడైతే మండోదరిని చూసి స్వామివారు వెంటనే ఈమె సీతమ్మ కాదు అని నిర్ణయించుకున్నట్టుగా సాధకుడు సాధనా దశలో వచ్చేటువంటి సిద్ధులు భోగాలు కానీ ఏవైనా కానివ్వండి అవి శాశ్వతము కాదు, శాశ్వత కైవల్యము వేరే ఉన్నది అని నిర్ణయించుకోవాలి, అలా ముందుకు వెళ్ళగలగాలి. ఆ విధంగా స్వామి హనుమ కూడా ఎప్పుడైతే ఈమె సీతమ్మ కాదు అని నిర్ణయించుకొని ఇంకా వెతకడం మొదలు పెడతారు. వెతుకుతున్నారు, ఎక్కడెక్కడ ఏమనుకుంటారంటే ఇంత వెతికినా సరే సీతమ్మ కనబడలేదు కదా, రావణాసురుడు తీసుకొచ్చేటప్పుడు సముద్రం నుంచి తీసుకొచ్చేటప్పుడు 10 నెలలు కాబోతుంది, ఇంకొక 2 నెలలే మిగిలింది, అసలు బతికుందా, సముద్రంలో ఏమన్నా పడిపోయిందా అన్న ఆలోచన స్వామివారిలో వచ్చింది. మరి ఏం చేద్దాం, ఎందుకంటే తెల్లవారేటప్పటికి మళ్ళీ కిష్కిందకి వెళ్ళిపోవాలి, ఎందుకంటే అది రాజాజ్ఞ. వెళ్ళి ఏం చెప్తావు, సీతమ్మ కనపడలేదని చెప్తావా? తనలో తాను మాట్లాడుకుంటున్నాడు, మరి కనపడలేదు కదా. ఒక సాధకుడు సాధన ప్రయాణం చేసినప్పుడు అది ఫెయిల్ అయితే ఎలా ఆలోచించాలో ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అయితే మరి ఏం చేద్దాం, మళ్ళీ వెతుకుతాం. అబ్బా ఎంత ఓపికో చూడండి స్వామికి. మళ్ళీ వెతికాడండి, ఎక్కడెక్కడ వెతికాడంటే ఈసారి దిగుడు బావుల్లో వెతికాడు. అందులో పడిపోయిందా, ఆత్మహత్య చేసుకుందా వీడి బాధ భరించలేక అని చెప్పి వెతికిన చోటే మళ్ళీ పాఠశాలలు, మళ్ళీ అంతఃపురాలు, మళ్ళీ అందరి గృహాలు, మళ్ళీ వెతుకుతాడు. వెతికిన చోటే వెతుకుతాడు, ఎక్కడా కనిపించకపోతే వెనక్కి వెళ్ళి నేనేం చెప్పాలి, సీతమ్మ కనిపించలేదని చెబితే రాముడు నిలబడగలడా? రాముడు నిలబడలేకపోతే లక్ష్మణుడు ఏమైపోతాడు? వీళ్ళిద్దరూ నిలబడకపోతే ఇచ్చిన మాట కోసం నన్ను పంపించాడు సుగ్రీవుడు, అతనేమైపోతాడు? వీళ్ళందరికీ ఏదన్నా అయితే వానరులందరూ కూడా ప్రాయోపవేశం చెయ్యాలి కదా, ఏం చెయ్యాలి అని చెప్పి ఆలోచించుకుంటూ అయితే వెళ్ళడం మానేద్దామా, ఎస్కేపింగ్. స్వామివారి ఎస్కేపింగ్ బుద్ధ కాదు కదా అని అనుకుంటారు. మళ్ళీ వెతుకుతా, ఎంత ఓపికో చూడండి స్వామికి. సాధకుడికి కూడా ఇలాంటి ఆటంకాలు ఎన్నో కలుగుతూ ఉంటాయమ్మా సాధన దశలో. అటువంటి ఆటంకాలన్నిటినీ కూడా ఆపి ఎప్పుడు కూడా మనిషి బతకాలి.
నిజంగా సీతమ్మ కనిపించకపోతే నా జీవితం ఎందుకు, వినాశే బహునో దోష అనుకుంటాడు. ఏమనంటే సీతమ్మ వారు కనిపించకపోతే నాకు చావే శరణ్యం. అంటే హనుమంతటి వాడికి కూడా చచ్చిపోవాలనిపించిందా అండి అంటే కాదు కాదు. మన జీవితం యొక్క పర్యంతం, మన జీవితం యొక్క లక్ష్యం సాధించకపోతే బతికున్న చచ్చిపోయినట్టే కదమ్మా. మనం ఎందుకు పుట్టాం, దేనికోసం పుట్టాం, ఏం చేస్తున్నాం అన్న విషయాలు మనిషి ఎప్పుడూ మర్చిపోకూడదు. అలా మర్చిపోతే వాడు బతుకున్నా కూడా చనిపోయిన వాడితోనే కదా సమానం. అందుకని వినాశే బహునో దోష తస్మాత్ ప్రాణం ధరిష్యామి. కాబట్టి ప్రాణాలు తీసుకోవడం కూడా తప్పే. మరేం చేస్తావు? ఆయన మాట్లాడుకుంటున్నాడు చూడండి, వాల్మీకి ఎలా రాశారో. ఆయన కనిపించినవే కాదు, ఆయన అనుకున్నవి కూడా ఆయన రాశారు. అందుకని మనకి రామాయణం ఏం నేర్పుతుందంటే, మన సనాతన ధర్మంలో, మన భారతదేశంలో రామాయణం ఎలా బతకాలో నేర్పుతుంది. కొన్ని మతాలు ఎలా చచ్చిపోవాలో నేర్పితే మనం ఎలా బతకాలో విలువలతో ఎలా బతకాలో చెప్పే ఏకైక ధర్మం మన సనాతన ధర్మం, మన హిందూ ధర్మం మాత్రమే. చూడండి, తల్లి తిట్టిందనో లేదా తండ్రి తిట్టాడనో, గురువు గారు ఏదో అన్నారనో, లేదంటే మార్కులు తక్కువ వచ్చాయనో చేస్తే ప్రతి వాళ్ళకి ట్రస్టే. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ ట్రస్ట్ లోనైపోతూ ఉంటారు. కష్టాలన్నీ వీళ్ళకి చిన్న చిన్న కష్టాలను కూడా పెద్ద పెద్ద కష్టాలుగా తీసేసుకుని వాళ్ళ అనుకున్న వాళ్ళందరినీ కూడా వీళ్ళు దగా చేయడం అంటే ఇదేనమ్మా. తల్లిదండ్రులు వాళ్ళ మీద ఎన్ని నమ్మకాలు పెట్టుకుంటారు, ఎంత హోప్స్ పెట్టుకుంటారు. వాళ్ళందరినీ కూడా మోసం చేసి పోవడమే కదా ఆత్మహత్య చేసుకోవడం అంటే. ఎందుకంటే ఈ జీవితం ఏదైతే ఉందో ఇది చనిపోవడం వల్ల తీరదు. ఎందుకంటే చనిపోతే ఏముంటుంది, బతికుంటే భద్రం కరిష్యామి. బతికి ఉంటే భద్రం ఎప్పటికైనా వస్తుంది. ఈ నీకు రాకపోవచ్చు, కానీ భద్రం అనేది బతికి ఉండగా తప్పకుండా వస్తుంది. కాబట్టి నేను చచ్చిపోను అనుకుంటున్నాడు ఆయన. మరి ఏం చేస్తావంటే ఇక్కడే ఉండి ఆకులు అలములు దొరికినవి తిని మళ్ళీ వెతుకుతాడట. మళ్ళీ వెతుకుతానని చెప్పి అనుకుంటూ ఏమనుకుంటున్నాడంటే, నేను ఏం తప్పు చేసి ఉంటాను అసలు, నాలో ధర్మలోపం, జగామ మహతి చింతాం ధర్మ స్వార్థ సంకిత, నాలో ధర్మలోపం ఏమన్నా ఉందా ఇలా ఆలోచించానండి. మన ధర్మం గురించి మనకు వేలు పెట్టి ఎవరో చూపించడం కాదు, మనలో నేను అధర్మంగా ప్రవర్తిస్తున్నామా, అధర్మంగా ప్రవర్తన అదేమన్నా ఉన్నదా, నేనేమన్నా మార్చుకోవాలా అని ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. నేనేమన్నా తప్పు చేశానా అని చెప్పి ఏమనుకున్నారంటే, గతంలో అనేక మంది స్త్రీలను, అస్తవ్యస్తంగా ఉన్న స్త్రీలను నేను చూశాను కదా, ఆ లోపం నాకేమన్నా అంటుకుందా అని చెప్పి ఆత్మ పరిశీలన చేసుకుంటున్నాడండి. ఆ ఆత్మ పరిశీలన ప్రతి వ్యక్తి చేసుకోవాలి. నేనేమైనా తప్పు చేశానా అనుకున్నప్పుడు ఆయనకు అనిపించింది ఏమనంటే, నహిమే పరదానం దృష్టి విషయవర్ధిని. నేను చూసినప్పుడు నా మనసు ఎలా ఉంది, చూడక ముందు నా మనసు ఎలా ఉంది. చూడక ముందు వికారంగా ఉన్నా, చూసిన తర్వాత వికారం వచ్చిన రెండు తప్పే కదమ్మా. నేను ఆ ఉద్దేశంతో చూడలేదండి, చూశాను కాబట్టి అలా అనిపించిందండి అనకూడదు. ఎందుకంటే ఏ ఉద్దేశంతో చూసినా సరే నీ మనసు చెలించకూడదు. ఎందుకంటే రేపొద్దున కాలేజీకి వెళ్తాం, అక్కడ ఎంతో మంది ఆడపిల్లలు ఉంటారు. చూడకూడని స్థితిలో మనం చూడవలసిన సందర్భం వచ్చేస్తే మన మనస్సు వికారాలకు పోకూడదు నాన్న. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఆ స్టెబిలిటీ మనం ఎప్పుడు మెయింటైన్ చేయాలి. హీరోయిజం అంటే అదే. మనం కాలేజీకి వెళ్ళినప్పుడు లేదంటే ఇంట్లో ఉన్నప్పుడు మనం చూడకూడని స్థితిలో ఎవరన్నా ఇంట్లో వాళ్ళే కనిపిస్తే మనం పక్కకు వెళ్ళిపోవాలి, కానీ మన ప్రవర్తన, మన మనస్సు వేరే దారిలో ఎప్పుడు ఉండకూడదని ఇక్కడ స్వామి హనుమ చెప్తున్నారు. అది హీరోయిజం అంటే, అది హనుమాన్ అంటే. నిజానికి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసుకి వెళ్ళక్కర్లేదు, సుందరకాండ్ ఒక్కరు చదువుకుంటే చాలు. ఏ మనిషి అయినా సరే ఎటువంటి పరిస్థితుల్లో ఇంట్లోనే మనకి తారసపడుతూ ఉంటాయి, చూడకూడనివి చూడడం జరుగుతూ ఉంటాయి. అప్పుడు మనిషి కరెక్ట్ గా ఉండాలి. ఇప్పుడు ఇంట్లోనే అంటే చేతిలోనే ఉంటాయి, ఏదో చూద్దాం అనుకుంటూ ఉంటాం, ఏదో వస్తూ ఉంటది, ఏం చేస్తావు? ఇదివరకు అందరూ అనేవారు మనసును నిగ్రహించి తర్వాత మీరు పనిచేయండి అనేవారు. ఇప్పుడు రెండు, దీన్ని నిగ్రహించండి తర్వాత మనసు సంగతి దేవుడు ఎరుగు, అంతే కదమ్మా. అందుకని మనము నిగ్రహించాల్సింది మనం ఎలా ఉన్నామని.
స్వామి అంతటి వాడు నేను ఏం తప్పు చేశాను అనుకుంటున్నాడు. కానీ మనం ఏ రోజన్నా అనుకున్నాము అలాగా? అలా అనుకోగలగాలి. ఆయన ఏమంటున్నాడంటే, ఇంతమంది స్త్రీలను అంతఃపురంలో చూడకూడని స్థితిలో చూశాను కాబట్టి నాకేమైనా దోషం అంటుకుందా అని ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉంటే, నహిమే మనసా కించిత్ వైకృత్యము అంటే చూడక ముందు నేను ఎలా ఉన్నానో చూసిన తర్వాత కూడా నేను అలాగే ఉన్నాను. నాకు ఎటువంటి వికారాలు కలగలేదు కాబట్టి నాకే దోషము లేదు అని చెప్పి ఆయన అనుకున్నారు. అలా ఏనాడైనా మనం అనుకున్నామా? అలా అనుకోగలగాలి నాన్న. ఎందుకంటే ఈ రోజు పిల్లలే రేపటి భారతదేశానికి పౌరులు. ఇవాళ ఏముంది, మేమందరం అయిపోయింది జీవితం. 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు వచ్చేసాయి కదా. మనము ఎప్పుడైతే ఖచ్చితంగా ఉంటామో మనం ఇంకొకరికి చెప్పేలా ఉండాలి. చెప్పించుకునేలా మనిషి ఎప్పుడు కూడా ఉండకూడదు నాన్న. అందుకని ఎప్పుడైతే స్వామి నేను చూడక ముందు నా మనసు వైకల్యం చెందలేదు, చూసాక కూడా చెందలేదు, చూశాను వచ్చాను అంతే కదా. కాబట్టి నాలో తప్పు లేదు. పైగా ఆడవాళ్ళలోనే కదా వెతకాలి. ఇందులో తప్పేం చేశాను? ఆయన రకరకాలుగా ఆలోచించుకుంటున్నాడు. ఏమంటే నహిమే మనస కించిత్ వైకల్యం వర్ధంతే, నాకు కొంచెం కూడా వైకల్యం రాలేదు ఆవిడ ఎలా ఉన్నా సరే, కాబట్టి తప్పేమీ లేదు. నసత్యే ప్రమద నష్ట మృగేషు మార్గ పరిమార్గితం అన్నారు. ఎందుకంటే ఆడవాళ్ళలోనే కదా వెతకాలి, జంతువుల్లో వెతుకుతానా, మృగాల్లో వెతుకుతానా అని చెప్పి ఆయన అనుకుని తన ప్రయాణాన్ని సాగిస్తూ సీతమ్మ వారు కనిపించకపోతే మళ్ళీ వెతుకుతా, తన శీలాన్ని ఒకసారి పరీక్షించుకున్నాడు అనమాట. ఎందుకంటే సక్సెస్ విత్ క్యారెక్టర్, మనిషికి సక్సెస్ శీలంతో కలిగి ఉండాలమ్మా. విజయం శీలంతో ఉండాలి. అది మగాడికైనా ఆడదానికైనా. శీలం కేవలం ఆడవాళ్ళకే కాదమ్మా, మగవాళ్ళకి కూడా ఉంటుంది. ఆ శీలాన్ని, ఆ క్యారెక్టర్ ని మనిషి కోల్పోకూడదు. ఎప్పుడైతే ఆ క్యారెక్టర్ ఆ సక్సెస్ తో కలిపి విజయం ఉన్నదో వాడి పక్కన భగవంతుడు ఎప్పుడు వెన్నట్టే ఉంటాడు. ఎలా ఉంటాడు అంటే ఇదిగో మన స్వామి హనుమకి ఉన్నట్టుగా. చూద్దాం ఏమంటాడు. ఇంకేమంటున్నారంటే, ఇలా స్వామివారు అనుకుని నేను అధర్మంగా లేను, నేను ధర్మంగానే ఉన్నాను, నేను నా మనసు ఎటువంటి వైకల్యాలు చెందలేదు అని చెప్పి అనుకుని ఇక్కడే ఉండి తపస్సు చేసుకుంటూ దొరికినది తింటూ మళ్ళీ వెతుకుతాను అనుకుని ఉండగా మొత్తం అన్ని వెతికాడు, దొరకలేదు కదా స్వామికి. అప్పుడు ఆయనకి ఒక అశోక వనం కనిపించింది. అలా అనుకుంటూ ఉండగా, ఇప్పుడు దాకా నేను దీన్ని చూడలేదే, ఇదేంటిది ఇప్పుడు వచ్చింది అంటే అప్పుడే వెలిసినట్టుగా. అంటే ఎప్పుడైతే తన ధర్మ పరిశీలన చేసుకుని నేను ధర్మంగా ఉన్నాను అన్నప్పుడు రామచంద్రమూర్తే ఆ బుద్ధియో యోన ప్రచోదయాత్ అన్నట్టుగా ఆ మనసు యందు ఇప్పుడు దాకా నేను చూడలేదే దీన్ని. ఆ పరిగి మీద కూర్చుని ఆలోచిస్తున్నాడు ఇవన్నీ కూడా స్వామి. ఆ స్తంభం దగ్గర కూర్చుని ఏం చెయ్యాలి, ఎలా చేస్తే బాగుంటుంది. అంతేగాని చచ్చిపోలేదమ్మా. నేను ఒక పని చేశాను, అది ఫెయిల్ అయ్యాను, ఇన్నిసార్లు వెతికాను దొరకలేదు, కాబట్టి నేనేం చెయ్యాలి, ప్రయోగం చెయ్యాలా అనుకోలేదు. ఆయన ఏమనుకున్నాడు, మళ్ళీ వెతుకుతాను అనుకున్నాడు. ఎందుకని? అనిర్ద్వేష శ్రయోమూలం. అనిర్ద్వేషము అంటే నిర్వేదము అంటే దాన్ని ఏమంటారంటే, ఆ నిర్వేదము అంటే మీకు బాగా కృంగిపోవడం, నిస్సహాయత. మనం ఒక పని చేస్తూ ఉంటాం, ఏదో పరీక్ష రాస్తాం, ఫెయిల్ అయిపోతాం. అది ఎక్కువగా ఎక్కడ జరుగుద్ది అంటే పెద్ద పెద్ద పరీక్షలు జరుగుతూ ఉంటాయి కదా, ఆ కలెక్టర్ స్థాయిలో పరీక్షలు, వాళ్ళకి ఎక్కువ జరుగుతూ ఉంటాయి అన్ని కూడా. వాళ్ళు నిర్వేదానికి గురైపోతూ ఉంటారు. గ్రూప్ 2 జరుగుతూ ఉంటాయి కదా, ఆ స్థాయిలో మనం ఎప్పుడు కూడా ఆ అనిర్వేదానికి గురైపోకూడదు, నిర్వేదానికి గురైపోకూడదు. నిర్వేదము అంటే కృంగిపోవడం. మన జీవితంలో కూడా ఎన్నో కష్టాలు వస్తాయి, కృంగిపోకూడదు. మనం అనిర్వేదం కలిగి ఉండాలి. అంటే కృంగిపోనటువంటి స్థితి కలిగి ఉన్నవాడికి ఏమవుతుందంటే, ఇక్కడ వాల్మీకి మహర్షి చెప్తున్నారు, అనిర్వేదం శ్రేయోమూలం. అన్ని విజయాలకి మూలం ఏంటంటే అనిర్వేదమే, కృంగిపోనటువంటి స్థితి. ఎన్ని కష్టాలు పడినా సరే మనిషి నవ్వుతూ ఉండాలి నాన్న. కష్టం దేనికి, ఎందుకు వచ్చింది అసలు కష్టం? సరే, చిన్నపిల్లలకి కష్టాలు, పెద్దవాళ్ళకి కష్టాలే. ఈ లోకంలో అందరికీ కష్టమయమైపోయిందే. ఎన్ని కష్టాలు వచ్చినా నవ్వడం అలవాటు చేసుకోవాలి. దేనికి, ఎందుకు బాధపడాలి అసలు? అంత బాధపడవలసిన బాధ ఏముంది? ఫెయిల్ అయిపోతే మళ్ళీ జరుగుతుంది. ఎవరో తిడితే మనం నిరూపించుకోవాల్సిన పని ఏం లేదు. మనం ఒక్కటే ధర్మంగా ఉన్నాం, అదే మనకు మనం పరిశీలించుకోవడం, ముందుకు వెళ్ళిపోవడం. అందుకని అనిర్వేద శ్రేయోమూలం అనిర్వేదం పరం సుఖం.
ఆ కృంగిపోని స్థితి ఏదైతే ఉందంటే అది పరమ సుఖాన్ని తెచ్చిపెడుతుంది. అనిర్వేదోహి సతతం సర్వేషు సర్వార్ధేషు సర్వదః. అన్ని రకాలుగా కూడా ఆ కృంగిపోని తనం మనల్ని ముందుకు తీసుకువెళ్తుంది అనుకుని ఉండగా ఈ అశోకవనం కనిపిస్తే అందులోకి వెళదాం, ఇది ఎప్పుడు చూడలేదే అనుకుంటూ ఉంటాడు. ఓ పక్క నుంచి ఆ చల్లని గాలి, సముద్రం గాలి వస్తూ ఉండగా ఆ తెల్లని అర్జున వేష్టిత వస్త్రం, ఆ తెల్లని వస్త్రాన్ని కప్పుకుని ఉన్నారు స్వామి. అటువంటి స్వామి దీన్ని నేను చూడలేదే అని చెప్పి బయలుదేరి వెళ్ళబోతూ ఒక అద్భుతమైన మంత్రాన్ని చెప్తారు. దాన్ని నేను ఇప్పుడు మీకు చెప్తాను, వచ్చే వారం మళ్ళీ గుర్తు చేయండి, వాళ్ళు వచ్చాక కూడా చెప్తాను. ఎందుకంటే ఇది మంత్రం. నేను అందరూ చెప్పండి, నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవైత్య తస్యై జనకాత్మజాయై. ఏమంటున్నారండి, ఆ రామచంద్రమూర్తికి ముందు బయలుదేరినప్పుడు నమస్కారం చేయలేదు, వాళ్ళ గురువు గారికి ఆ అష్ట దిక్పాలకి నమస్కారం చేసుకున్నారు. ఇప్పుడు కనిపించదు అనుకున్నది కనిపించింది, ఇక్కడ ఉండొచ్చు అన్న నమ్మకం ఆయనకు వచ్చింది. ఎందుకంటే అశోకవనం అంతా కూడా ఆ కాంచన లంకలో లేనటువంటి సౌందర్యం ఏదో అక్కడ కనిపిస్తుంది, ఆ అద్భుతమైన అక్కడ కనిపించింది. ఒక్కసారిగా ఆ వేష్టిత వస్త్రాన్ని కప్పుకుని స్వామివారు బయలుదేరుతూ నమస్కారం చేసుకుంటున్నారు. ఏమనంటే నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవేత్య తస్యై జనకాత్మజాయే నమోస్తు రుద్ర ఇంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్ర అర్కమనుర్గణేభ్య అని నమస్కారం చేసి బయలుదేరుతున్నారు. అటువంటి మహా గొప్ప మంత్రాన్ని మనం విన్నాము. ఆ మంత్రం యొక్క అర్థ పరమార్థాలు మనం వచ్చే వారం చెప్పుకుందాం. ఎందుకంటే మనం